67% చైర్పర్సన్లు మహిళలే. మంచిదే, మంచి పరిణామమే. ఈరోజు ఇంటిని చక్కదిద్దేటువంటి మహిళ, ఆ తల్లి, ఆ భార్య, ఆ అక్క, ఆ చెల్లె ఎవరైతే ఉంటారో వాళ్ళకు ఈరోజు అధికారం ఇస్తే ఇంటి మీద ఏ విధంగా ఇంటిని శుభ్రంగా పెడతారు, ఏ విధంగా ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులకు అందరికి కూడా అన్నం పెడతారు, ఏ విధంగా ఇంట్లో ఉన్నటువంటి భర్తకు, కొడుకులకు, బిడ్డలకు, ఆ కుటుంబానికి కూడా ఏ విధంగా ఆకలి తీరుస్తుంది, ఏ విధంగా తన యొక్క వాత్సల్యాన్ని చూపిస్తుందో ఆ మహిళ ఈరోజు చైర్పర్సన్ అయితే ఈరోజు ఆ యొక్క మున్సిపాలిటీని అంతటి కూడా తన కుటుంబం అనుకొని అందరి బాగోగులు చూసుకొని ఆ రోజు ఆ మున్సిపాలిటీని క్లీన్గా, నీట్గా ఉంచి అందరికీ కూడా ఈరోజు వారందరికీ కూడా మంచిగా ఉండే విధంగా, మంచిగా తిండి తినే విధంగా ఒక పరిపాలన చేసేటువంటి అవకాశం మహిళకు ఉంటుంది. ఆ బాధ్యత మహిళకు మాత్రమే ఉంటుంది. ఆ యొక్క సోయి మహిళకు మాత్రమే ఉంటుంది. నిజంగా ఈ యొక్క అంశాన్ని మనందరం కూడా అప్రిషియేట్ చేయాలి. ఈరోజు ఇంటిని చక్కదిద్దేటువంటి మహిళ అధికారం ఇస్తే ఖచ్చితంగా ఊరిని, ఆ మున్సిపాలిటీని కూడా చక్కదిద్దుతుంది. ఇది 100కు 100% వాస్తవం. కానీ మన పురాణాలు, మన చరిత్రలో, మన పురాణాలలో మహిళను ఏ విధంగా కించపరచు మనం చూస్తాం. ఒకానొక సమయంలో సావిత్రిబాయి పూలే లేకపోతే ఈ దేశంలో శూద్ర క్షత్రియ మహిళలకి కాదు, అగ్రవర్ణాలకు సంబంధించినటువంటి మహిళలు కూడా ఈరోజు ఎంత వివక్షకు గురైనా మనం చూస్తాం. సతీ సహగమనం పేరిట భర్త చనిపోతే భార్యను కూడా చితి మీద పెట్టి చంపినటువంటి ఈ సమాజంలో, ఇంత మూఢనమ్మకాలు ఉన్నటువంటి సమాజంలో మనం మార్పులు చెందుతూ పోతా ఉన్నాం. సో ఒక రకమైనటువంటి ఆడదానికి ఆ అధికారం ఇస్తే ఎటుపోతుంది అనేటువంటి ఒక చేతగాని, ఒక బలమైనటువంటి ఒక అభిప్రాయం ఏర్పడతా ఉంది. కానీ ఈరోజు మహిళలకు 67% మున్సిపాలిటీలు ఇచ్చారు. నిజంగా అప్రిషియేట్ చేయాలి. పార్టీలు కూడా ఈరోజు మహిళలకు అధికారం ఇస్తే ఖచ్చితంగా మార్పు జరుగుతుంది. తన ఇంటిని ఏ విధంగానైతే చక్కదిద్దుతో అదే విధమైనటువంటి ప్రణాళికతోటి మున్సిపాలిటీని, ఆ గ్రామాలను కూడా అభివృద్ధి చేస్తుంది, చక్కదిద్దుతనేటువంటి భావన మనందరికి కూడా ఉండాలి.